ఓం గురుభ్యో నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం 10వ తరగతి తెలుగులో 2వ పాఠం నేర్చుకుందాం. ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠ్యం గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం గురించి మనం పాఠం ఉద్దేశం తెలుసుకుందాం. ఒక భాషలోని నుడికారపు సొంపు పలుకుబడులు జాతీయాల వల్ల భాష ఎంతో పరిపూర్ణంగా సౌందర్యవంతంగా విలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల్లో గొప్పతనాన్ని కూడా బేరీజు వేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని ప్రాంతీయ భాషల్లోని సొగసును తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు మనం పాఠం ఉద్దేశం నేర్చుకున్నాం కదా, అలాగే పాఠ్యభాగ వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేట్లు వివరించేదే వ్యాసం. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటమే వ్యాసం లక్షణం. ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సామాల సదాశివ అనే స్వీయ అనుభూతులతో రాసిన యాది అనే వ్యాస సంపుటిలోనిది. ఈ పాఠ్యం రచించింది డాక్టర్ సామాల సదాశివ అనే ఆయన జన్మించింది మే నెల 11వ తారీఖు 1928 సంవత్సరం. అలాగే మరణించింది 7వ తారీఖు 8వ నెల 2012 సంవత్సరంలో ఆయన మరణించారు. ఇప్పుడు మనం ఆయన గురించి తెలుసుకుందాం. డాక్టర్ సామాల సదాశివ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహేగాం మండలంలో తెలుగుపల్లెలో జన్మించాడు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. ఏ భాషల్లో అంట? సంస్కృతము, హిందీ, ఆంగ్లం అంటే ఇంగ్లీష్, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో ఈయన ఉడ్డంత పండితుడంట, అంటే అంత బాగా వచ్చంట. ఉర్దూ, పార్సీ, హిందీ, మరాఠీ కవులలో రచయితలు సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశారంట. ఉర్దూ సాహిత్య చరిత్ర, అమూజ్ ఉర్ బాయిలు, మలయా మారుతారు, యాది, సంగీత శిఖరాలు మొదలైన ఇతని రచనలు. అమూజ్ రూబాయిలు అనువాదానికి 1964 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఉత్తమ అనువాద రచనా పురస్కారం, స్వరలాయలు గ్రంథానికి 2011 సంవత్సరంలో కేంద్ర సాహిత్యాది అకాడమీ అవార్డు లభించిందంట. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించుకున్నాయంట. సదాశివను హిందుస్థానీ, కర్ణాటక సంగీతానికి సాంస్కృత వారధిగా విద్వాంసులుగా గుర్తించారు. సహృదయ విమర్శకుడైన ఇతని రచనలలో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనస్సుకు హద్దుకుపోయేటట్లు ఉంటుందంట. ఓకే, నెక్స్ట్ మనం పాఠంలోకి వెళ్దాం. ప్రవేశిక. సంస్కృత, ఆంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు, ఆంధ్ర బిల్వన బిరుదాంచితుడు. ఆయన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వారి రామచంద్ర ఇగపట్టు అన్నాడు. గుడి పూజారి మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అని ఆశ్చర్యపరిచాడు. మసీదు మెట్ల మీద కూర్చొని పకీర్ల, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా విని ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను అన్నాడు. భేషజం లేకుండా ప్రముఖ కవి మీర్ తకీ మీర్. ఈ అనుభవాలన్నీ ప్రముఖ సాహితీవేత్త సామాల సదాశివ యాదిలోనివి. ఇటువంటి మరెన్నో ఆశ్చర్యకర సంఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ పాఠం చదవాల్సిందే. ఇప్పుడు తాత ఇగపట్టు నీ పాను జర్దడబ్బి అని 4 ఏళ్ల మనవరాలు లావణ్య నా చేతికి ఇచ్చింది. ఆమె కంటే 2 ఏళ్ల పెద్ద మనవరాలు కావ్య సెలవుల్లో అమ్మమ్మ గారింట ఉన్నది. హైదరాబాద్లో ఉండే నా 2 మనవరాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు. వాళ్లకు తెలుగు రాదు. అంటే కొన్ని తెలుగు మాటలు హిందీలోంచి అనువాదించి మాట్లాడతారు.
కానీ తెలుగు వాళ్ళు పలుకుబడి నుడికారం వాళ్లకు తెలియదు. నాకు అవసరమైన వస్తువులన్నీ తెచ్చి ఇచ్చే లావణ్య నాకిప్పుడు తోడు. 4 ఏళ్లు పూర్తి నిండని లావణ్య ఇక పట్టు అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుబడ్డందుకు అబ్బురపడ్డాను, ఆనందించాను. తాతగారండి, ఇదిగోండి మీ పాను అన్న మంచి తెలుగే అయితే ఈ ప్రాంతపు వాళ్ళు తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది. ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతపు తెలుగు మంచిగా ఉంటుందంట. కొన్నాళ్ల కిందట ఒక ముచ్చట యాదికొచ్చింది. తన 4 ఏళ్ల మనవరాలు ఇక పట్టు అన్న మాట వాడేసరికి ఆయనకు ఎన్నో విశేషాలు గుర్తొచ్చాయంట. అలాగే ఇప్పుడు ఏమేం గుర్తొచ్చాయో మనం చూద్దాము. ప్రాకృత సంస్కృత ఆంధ్ర భాషలలో పండితుడైన తిరుమల రామచంద్ర గారు కొంతకాలం ఆంధ్రప్రభ వార్తాపత్రికలలో చివరి పేజీ రాసేవారు. దేంట్లో ఆంధ్ర భాష పండితుడైన తిరుమల రామచంద్ర గారు కొంతకాలం ఆంధ్రప్రభ వార్తాపత్రికలలో చివరి పేజీ రాసేవారట. దాని పేరు హైదరాబాద్ నోట్బుక్. ఏ పత్రిక అయినా చివరి పేజీ అందం. కరాంజియా నిర్వహించే బ్లిట్జ్ పత్రికలో కేకే అబ్బాస్ రాసే చివరి పేజీ కోసమే కొందరు ఆ పత్రికని కొనేవాళ్ళంట. ఆ తరం వాళ్లకు తెలుసు. ఒక వారం హైదరాబాద్ నోట్బుక్లో తమ బాల్యమిత్రులైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని స్మరించుకున్నారు. శాస్త్రి గారు ఎవరంట? వాళ్ళ గురువు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని స్మరించుకున్నారంట. శాస్త్రి గారు తిరుపతికి వెళ్ళి వచ్చినారంట. అక్కడ నుంచి తెచ్చిన ఒక లడ్డును తమ మిత్రులైన రామచంద్ర గారికి ఇచ్చినారంట. ఇస్తూ వారన్న మాటను వారి భాషల్లోనే రాసినారు. రామచంద్ర గారు అదే మొదటి వాక్యం ఏదంట? ఆయన రాసిందే మొదటి వాక్యం అంట. వారి రామచంద్ర ఇక పట్టు తిరుపతి లడ్డు. మా లావణ్య వాక్యం వినగానే రామచంద్ర గారు రాసిన వాక్యం యాదికి తగలడం సహజమే. ఆయనకి ఇగ పట్టు అన్న మాట వినపడగానే ఆ వాక్యం అనేది గుర్తొచ్చిందంట. అన్న కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృత ఆంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు. సంస్కృతంలో బిల్వాన మహాకవి రాసిన విక్రమాక దేవ చరిత్రమనే ప్రౌఢ వ్యాఖ్యానం తెలుగులో ఇక ప్రౌఢంగా అనువాదించినారు. అది చాలా పెద్ద పుస్తకం. దాన్ని వారు తమ జీవితకాలం మొత్తం అచ్చువేసినట్లే లేదు. అక్కడక్కడ కొన్ని అచ్చైన పద్యాలు కనిపిస్తాయి. బిల్వాన మహాకవితే అయినా కర్ణసుందరి అనే నాటకాన్ని అనువాదించి ప్రచురించుకున్నారు. వారి విక్రమదేవ చరిత్ర అచ్చు కాకున్నా రాతపత్రిక మీద చిలకమర్తి లక్ష్మీనరసింహ పండితులు మొదలుకొని ఆనాటి మహాపండితులు ప్రస్థాన పూర్వకాలైన అభిప్రాయాలను నేను చదివాను. ఆయన రాసిన పెద్ద పుస్తకము అచ్చు కాలేదంట, కానీ అక్కడక్కడ పద్యాలు కొన్ని అచ్చైనవి ఆయనకి గుర్తుకొచ్చేవంట. అలాగే ఏమేమి రాశారో మనం చూద్దాము. వారు ఆంధ్ర బిల్వాన బిరుదాంచితులు. నేను వారి దగ్గర శిష్యరికం చేయలేదు, కానీ ఒకప్పుడు వారి సన్నిధానంలో కూర్చుండి తరచుగా జాబులు రాస్తూ వారి ద్వారా అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నాను. ఆయన శిష్యరికం ఈయన చేయకపోయినా ఆయనకి ఏదైనా సందేహాలు వస్తే ఉత్తరాలు రాసేవారంట. జాబులు అంటే ఉత్తరాలు రాసేవారంట. ఉత్తరాలు రాసి ఆయన మళ్ళీ తిరిగి సమాధానం ఇస్తే ఆయన ఆ విషయాలన్నీ తెలుసుకునేవారంట. ఎట్లా? ఉత్తరాల ద్వారా. కాబట్టి వారు నా గురుస్థానీయులు, అందుకే నాకు వాళ్ళు గురువులు. అంతటి వారు వారి రామచంద్ర అని సంబోధించడం, ఇక పట్టు అనడం వింతగా అనిపిస్తుంది కదా. అది వారికి పసందైన ప్రాంతీయ భాష. ఇంకా ఇక్కడొక చిన్న ముచ్చట యాది చేసుకుంటున్నాను. ఈ నడుమ వ్యాస పూర్ణిమ సందర్భ బాసర సరస్వతీ క్షేత్రంలో ఎందరో వ్యాస వాజ్మేయం మీద అధికారమున్న పండితులు పౌరాణికులు ప్రసంగించినారు. ఒకనాటి వ్యాస భారతం మీది ప్రసంగం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సంస్కృతం ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత జీవితం గడుపుతున్న కె కమలా గారు చేసినారు. వ్యాస పూర్ణిమ సందర్భంగా వ్యాస వాజ్మేయం మీద అధికారమున్న పండితులు పౌరాణికులు ప్రసంగించారంట. అలాగే రిటైర్ అయిన ప్రొఫెసర్ కె కమలా గారు చేసిన ఆమెను చూస్తూ ఉంటే వాగ్దాటి వింటూ ఉంటే ఎవరో యాదికొచ్చారు అంట. ఎవరు ఆయనకి యాదికొచ్చారో చూద్దాం. మధ్యాహ్న భోజనం సమయంలో ఆమెను పరిచయం చేసుకున్నాను. ఆమె కప్పగంతల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె. ఇంకేముంది,
ఆయనకు ఆ విషయం తెలియగానే ఎంతో సంతోషించారంట. అబ్బా! మా గురువుగారి కుమార్తె, మా గురువుగారి కూతురు అందుకే అంత వాగ్దాటిగా, అంత వాక్చాతుర్యంగా, అంత బాగా మాట్లాడిందని ఆయన గుర్తు చేసుకున్నారంట. నమస్కరించాను. లక్ష్మణ శాస్త్రి గారు మహబూబానగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు. నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీసులో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో ఉద్యోగ విరమణ చేసినారు. విరమణ అంటే రిటైర్మెంట్. ఆయన దేంట్లో ఫస్ట్ చేరారు? పౌర సంబంధ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరి అలాగే ఎడ్యుకేషనల్ డైరెక్టర్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్గా ఆయన రిటైర్మెంట్ అయ్యారంట.